అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధానములోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు, మన ప్రాణనాథుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు మనెల్లరకును దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుకుందాం. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, ప్రేమస్వరూపుడు అయిన మా గొప్ప తండ్రి యేసయ్యా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ గొప్ప మహాపర్వదినమున దేవా, నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు, నీ మాటలు వినుటకు మీరు దయచేసిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నేటి దినాన మీరే మా అందరితో మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. దేవుని యొక్క సన్నిధానములో ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవిత యాత్ర, మన యొక్క జీవిత యాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ 2024వ సంవత్సరం ఏ విధముగా గడిచిపోతూ ఉందో అలాగుననే మన జీవిత యాత్రలో కూడా ఇప్పటికీ ఎన్నో సంవత్సరములు గడిచిపోతూ వచ్చాయి. జీవిత యాత్రలో ఎన్నో సంవత్సరాలు వెడలిపోతూ వచ్చాయి. అయితే గడిచిన సంవత్సరము నీ జీవిత యాత్రలో ఏ విధంగా ఉంది అంటే, అనేక రకాల అనారోగ్యాలు, నిరుద్యోగం, అవమానం, అంతేకాకుండా అసమాధానం, నిందలు, నిస్పృహలు, కృంగిపోయేటువంటి సమయాలు, కలత చెంది అనేక విధాలుగా మన జీవిత యాత్ర ఉన్నప్పటికీ, అయితే ఈ యాత్రను మనం కొనసాగించుకునేటువంటి వారంగా ఉన్నాం. దేవాది దేవుడు ఈ సంవత్సరములో నీ జీవితంలో ఎన్నో మంచి కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. అయ్యా, ఈ 2024వ సంవత్సరం నీవు మాకు ఇచ్చావు ప్రభువా. ఈ 2024వ సంవత్సరాన్ని మేము సంవత్సర ప్రారంభ దినము నుండి ఇప్పటి వరకు ప్రయాణము చేస్తూ ఎక్కడి వరకు వచ్చామండి? ఆఖరి దినాల వరకు మనం వచ్చాం. అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో అనారోగ్యాలు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో ఆటంకాలు కలిగాయి, ఎన్నో అవమానాలు కలిగాయి, ఎన్నో నిందలు కలిగాయి, ఎంతో నష్టం కలిగింది. ఇంకా ఈ విధముగా ఏ విధముగానైనా అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొన్నాం. అయితే దేవదేవుడు మనలను సంవత్సర ఆఖరి దినము వరకు ఎందుకు నిలబెట్టుచు ఉన్నాడు అంటే, మంచి కార్యాలను మన ద్వారా ఆయన జరిగించాలి అని. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, కీర్తనాకారుడు రాస్తూ అనినటువంటి మాట, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అమ్మా, ఎలాంటివట? అతి ప్రియమైనవి. ఈ యాత్ర చేయు మార్గము ఉంది చూడండి. అయ్యా, ఈ సంవత్సరం అయిపోయింది, మరొక సంవత్సరానికి నేను వెళుతూ ఉన్నాను. అయితే మరొక సంవత్సరంలో దేవదేవుడు నా జీవితం పట్ల ఏ కార్యాలు చేయదలిచి ఉన్నాడో, ఎందుకు నాకు మరొక సంవత్సరాన్ని బహుమానంగా ఇవ్వబోతూ ఉన్నాడో అని తలంచే వారముగా మనందరము కూడా ఉండాలి అని వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి మనం ప్రయాణము చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు అనేక విధాలుగా, అనేక రకాలుగా మనం ఎన్నో విధాలైనటువంటి
పరిస్థితులను మనం దాటుకుంటూ వెళుతూ ఉంటాం. అయితే కొంతమంది ప్రయాణం చేసేటప్పుడు చక్కగా ఆనందముతో ప్రయాణం చేస్తారండి. ఆనందముతో ప్రయాణం చేస్తారు. చూడండి, మనం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ దేవునిని స్తుతిస్తూ, అంతేకాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క తెలిసినటువంటి పాట పాడుతూ దేవునిని మహిమపరుస్తూ యాత్ర చేసేవారుగా ఉంటారు. వాక్య భాగములో 119వ కీర్తన 54వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుచు, చూడండి అమ్మా, అయ్యా, యాత్రికుడినైనటువంటి నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులయ్యాయి ప్రభువా. వినబడుతుందండి? దేవుని యొక్క మాటలను మనం గమనిస్తే మనందరం కూడా ఈ లోకములో ఎవరమాట? యాత్రికులం. ఎవరమండి? యాత్రికులం. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే వాక్య భాగములో తెలియచేయబడుతున్నటువంటి మాట, యాత్ర చేయు మార్గములు అనేటివి అతి ప్రియములు. సంతోషం. ఎవరికైనా ఒక ఊరు ప్రయాణం చేయాలనుకోండి, అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటాం, ఎంతో ఆనందం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి మనం వెళుతూ ఉన్నాము అంటే కూడా ఇది మన జీవితంలో ఒక ప్రయాణం. ఏంటంటే ఇది మన జీవితంలో ఒక ప్రయాణం. ఈ వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట దావీదు గారు అంటున్నారు, యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుచు. ఎలాగండి అమ్మా? దేవునిని స్తుతిస్తూ మనం సాగే వారమై ఉంటామా? చూడండి, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏ విధమైనటువంటి శ్రమలు కలిగినా, ఆటంకాలు ఎదురైనా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎలాగా ఉన్నాము అంటే ఆయనను స్తుతిస్తూ పాటలు పాడుతూ ముందుకి సాగిపోతూ ఉన్నాం. చూడండి అమ్మా, రాగం తీస్తే ఏం పోతుందట? అయ్యగారు చెప్పిన మాట, రాగం తీస్తే రోగాలు పోతాయి. చూడండి, ఎవరు ఎంతగా దేవునిని స్తుతిస్తారో వారు అంత ఆరోగ్యంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా, మీ యొక్క యాత్రలో సాగిపోతూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉన్నారు? ఎప్పుడు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు? అయ్యగారు కీర్తనలు అంటాడు కదా, దేవుని మ్రొక్కలేండి, దేవరాజుని గొల్వరండి. అయ్యా, లేవంగానే మొదట మీరు ఎవరిని స్తుతించండి? దేవునిని స్తుతించండి. ప్రయాణములో ఉన్నప్పుడు మీరు దేవునిని స్తుతించండి. పని బాటల యందు మీరున్నప్పుడు దేవునిని స్తుతించండి. మీరు తింటూ ఉన్నప్పుడు దేవునిని స్తుతించండి. మీరు ప్రయాణమై వెలుచూ ఉన్నప్పుడు దేవునిని స్తుతించండి అని అనేక రకాలుగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కారణము ఏంటి అంటే మన యొక్క జీవిత ప్రయాణములో ప్రతి క్షణం, ప్రతి దినం దేవునిని స్తుతిస్తూ సాగిపోయే వారంగా ఉండాలి. దేవునిని స్తుతిస్తూ సాగిపోయే వారంగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 3వ వచనములో, హెబ్రీ పత్రిక అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత, చూడండి అయ్యా, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగములో ఇంకా మరొక మాట కూడా వ్రాయబడిందండి. పేతురు గారు కూడా రాస్తూ అంటాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనములో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. అమ్మా, ఏమై ఉన్నామట మనం? చూడండి, ఈ ప్రాంతములో ఒక చోటు నుండి మరొక చోటికి మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ యొక్క
ఈ యొక్క భూమి మీద ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి మనం సాగిపోతూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఈ వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ప్రియులారా మీరు ఎవరు? అమ్మ, ఏ దేశస్తులట? పరదేశస్తులు. మనం ఎవరన్నమాట అండి? పరదేశస్తులు. ఈ సంవత్సరం మనల్ని గడిచిపోతూ ఉంటే మరొక సంవత్సరం మనకు వస్తూ ఉంది. మరొక సంవత్సరం వచ్చినా కూడా ఈ లోకంలో మనం ఉంటామేమో. అయితే ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిన తర్వాత మరొక దేశానికి వెళతాం. అదే పరలోకము, పరదేశము. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే, నీ కంటికి కనబడనది, నీ అయా పరదేశం ఎక్కడుంది, పరలోకం ఎక్కడుంది, ఇది నాకు కనిపించట్లేదే అంటే దేవుడు అంటూ ఉన్నాడు, దృశ్యమైనవి ఏవి కూడా కనబడుచు ఉన్నటువంటి పదార్థముల చేత తయారు చేయబడలా. అయ్యా, ఈ ప్రపంచాన్ని నీవు చూస్తూ ఉన్నావు కదా, ఇక్కడ గాలి ఉందని నీకు తెలుసు, కానీ కనబడుతుందా? కనబడట్లా. ఇది ఉందా లేదా అంటే ఉంది అంటున్నావు. దేవుడు అంటూ ఉన్నాడు, నీ కంటికి కనబడనివి లేవు అని, నీ కంటికి కనబడేటివి ఉన్నాయని నీవు అనుకోవడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, యాత్రికులమై ఉన్నటువంటి మనము ఈ భూమి మీద నుండి ఎక్కడికి వెళ్ళిపోయే వారమయ్యా అంటే పరలోకమునకు చేరే వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుడిస్తూ ఉన్నటువంటి ఆయుష్ను బట్టి, దేవుడిస్తూ ఉన్నటువంటి జీవమును బట్టి, దేవుడిస్తూ ఉన్నటువంటి ఉన్నతమైన కృపను బట్టి ఈ సంవత్సరం కాకపోయినా మరొక సంవత్సరమైన దేవుని యొక్క సన్నిధానంలో మనం తెలుసుకుని ఆయనను ఎరుగుతామనే దేవుడు మరొక అవకాశాన్ని మనకు దయచేసేవారుగా ఉంటూ ఉన్నారు. వాక్య భాగాన్ని గమనించిన వారమైతే మీరందరూ కూడా ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. అయ్యా, ఈ సంవత్సరం ఏ విధంగా గడిచిపోతూ ఉందో అలాగుననే నా జీవిత దినములన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయని జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకున్నారా? అయ్యా, ఈరోజు గడిచిపోతూ ఉందంటే మన యొక్క ఏజ్లో, మన యొక్క జీవములో ఒక దినం అనేది గడిచిపోతుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవదేవుడు అంటున్నాడు, అయ్యా మీరందరూ కూడా యాత్రికులు, మీరందరూ కూడా యాత్ర చేసేవారు. యాత్ర చేసేవారుగా ఉన్నటువంటి మీరు ఏ విధముగా యాత్ర చేయాలి అంటే సంతోషముతో, పాటలు పాడుతూ, ఆనందముతో, దేవునిని స్తుతిస్తూ, దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించుకుంటూ యాత్ర చేసేవారుగా మీరు ఉండాలని దేవదేవుడు నేటి దినాన్ని వాక్యము ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 19వ వచనం. మీరు ఐగుప్తు దేశములో చూడండి ఎలా ఉన్నారట, పరదేశులై ఉంటిరి. చాలండి. ఐగుప్తు దేశములో వారు ఎలా ఉన్నారటండి? పరదేశులై ఉంటారు. అయ్యా, మీ స్వదేశము ఏది కాదు, ఐగుప్తు దేశము మీ స్వదేశము కాదు. మీరున్నటువంటి ఈ దేశము ఇది మీ దేశము కాదు. దేవుడు అంటూ ఉన్నటువంటి మాట. అయ్యా, ఒకానొక దినాన ఈ లోకాన్ని మనము విడిచి వెళ్ళుచూ ఉన్నప్పుడు వాక్యం తెలియచేస్తూ ఉంది, మనందరము కూడా పరదేశస్థులమే. ఇశ్రాయేలీయులతో దేవుడు అంటున్నాడు, అయ్యా మీరు ఐగుప్తులో ఉంటూ ఉన్నారు కదా, ఐగుప్తులో మీరు ఉంటూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశములో పరదేశులై మీరు ఉంటిరి కదా. ఈ దేశం మీది కాదు, అయినా కూడా మీరు ఈ దేశానికి పంపబడ్డారు. వాక్య భాగాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదేవుడు నేటి దినాన మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్న ఒక మాట, జీవిత యాత్ర. ఏంటండి? జీవిత యాత్ర. ఈ జీవితం అనేది ఒక యాత్ర. ఎక్కడికెక్కడికండి? పరలోకానికి భూలోకానికి మధ్య సాగేటువంటి యాత్ర. చూడండి అమ్మా, ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం అనుకోండి,
ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం అనుకోండి, సేఫ్గా వెళ్ళగలమా? చెప్పండి, సేఫ్గా మీ జర్నీ సాగుద్దా? మీరు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్తారు, అరే ఎక్కడికి వెళ్తున్నావురా అంటే హైదరాబాద్ వెళ్తున్నా. అమ్మా చెప్తారా చెప్పరా? అమ్మా చెప్తారా చెప్పరా? నెక్స్ట్ మంత్ మనం గుంటూరు వెళ్తాం. మనం ప్రయాణం చేసేటప్పుడు ఏం చెబుతాం? ఇప్పుడే చెప్తున్నారు ఏమని, 26వ తారీఖు గుంటూరు వెళ్ళాలని. అమ్మా అప్పుడే పట్లు రెడీ చేసుకుంటున్నారు కూర్చోవడానికి. ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏమున్నాయో వాటిని మడత పెట్టుకుని రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక చోటు నుండి మరొక చోటుకి మనం వెళ్తామన్నటువంటి గ్యారంటీ లేదు, కానీ నేను వెళ్ళగలను అన్నటువంటి విశ్వాసము అనేది ఎక్కడుంది? మనలో ఉంది. నమ్మకం అనేది మనలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనం ఏం చేస్తూ ఉన్నామో తెలుసా? ప్రయాణం అనేది చేస్తూ ఉన్నాం. అరే నేను ఆ చోటికి వెళ్ళలేను, మధ్యలో ఏమవుతుందో అనుకుంటే ప్రయాణం చేయగలమా? చెప్పండి, ప్రయాణం చేయగలరా? చేయలేరు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నటువంటి మనం, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనం దేవునికి దగ్గరస్థులము కాగలమని దేవదేవుడు నేటి దినాన మనకు ఈ దినమును అనుగ్రహించిన వారుగా ఉంటూ ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి, మనందరము కూడా పరలోకమునకు యాత్ర చేసే వారమే. అయితే దేవుని యొక్క వాక్య భాగములో జీవిత యాత్రలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో చిక్కులు, ఎన్నో అవమానాలు, ఈ విధమైనటువంటివి మనకు కలిగినప్పుడు మనలను కాపాడేవారు ఎవరండి? ఏంటి సింపుల్గా ఏమంటాం? ఏమండి, ఆ టైం వచ్చినప్పుడు అనగలమా? దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా మీ అందరు జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నారు, అరే ఈ సంవత్సరం అయిపోయింది అంటే నేను పరలోకానికి చేరే సమయం దగ్గర పడింది, అంతే కదండి మా? అవునా కాదా? అవునా కాదండి? ఇది వాస్తవమా కాదా? మనం ఎవరు విన్నా ఎవరు వినకపోయినా పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు ఏంటి అన్నా కూడా ఇది సత్యం. ఎందుకంటే మనం ఎక్కడికి చేరే వారము అంటే పరమునకు చేరే వారం. ఈ దినాన ప్రభు రాకడైతే మనందరం కూడా ఎత్తబడాలనుకుంటామా, విడువబడాలనుకుంటామా? చెప్పండి, ఏమనుకుంటారండి? ఎత్తబడాలనుకుంటాం. అయ్యా నేడే నీ రాకడైతే మేమందరం మేఘములో ఎత్తబడాలి ప్రభు అనుకుంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, అయితే ఈ లోకములో మనం ఉన్నాం కాబట్టి మనలను, నిన్ను, నన్ను, మనందరినీ కాపాడేవారు కావాలి, మనందరినీ పోషించేవారు కావాలి, మనకు తోడుగా ఉండే ఆయన కావాలి. వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. కీర్తనాకారుడు రాస్తూ అంటాడు, 97వ కీర్తన 10వ వాక్యం, యెహోవాను ప్రేమించు వారలారా అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనడి. అయ్యా ఈ సంవత్సరం చెడుగా జీవించానేమో, చెడ్డగా బ్రతికానేమో, ఒకరికి చెడు కలుగు చేశానేమో, చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, చెడు దృష్టి కలిగి నేను జీవించానేమో. దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, యెహోవాను ప్రేమించు వారలారా. ఎవరినండి? దేవునిని ప్రేమించే వారలారా అంటున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించే వారలారా మీరు ఎలాగా ఉండండి? చెడుగా బ్రతకండి. ఈ లోకాన్ని మీరు ప్రేమించేవారుగా మీరుంటే లోకముతో కలిసి ఐక్యంగా బ్రతకండి.
లోకములతో కలిసి సంతోషంగా జీవించండి. కానీ మీరు ఎవరిని ప్రేమించేవారుగా ఉండాలి? దేవునిని ప్రేమించేవారుగా మీరు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించేవారట చెడుతనమును అసహించుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, దేనిని అసహించుకుంటారట? దేవునిని ప్రేమించేవారైతే. ఒకవేళ మీరు చెడుతనమును ప్రేమించేవారుగా ఉన్నారంటే ఎవరు మీరులో లేరు? దేవుణ్ణి ప్రేమించేవారుగా మీరు లేరు. మీరు చెడ్డవారుగా ఉంటే మీరు దేవునిని ప్రేమించేవారుగా లేరు. మీరు చెడ్డ మాటలు మాట్లాడేవారుగా మీరుంటే దేవునిని ప్రేమించేవారుగా మీరు లేరు. దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ఎవరి యొక్క ప్రాణానండి? చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి. ఎవరి యొక్క ప్రాణాన్ని? ప్రయాణమై వెళుతూ ఉన్నాం. మనల్ని కాపాడేది ఎవరు? చెప్పండి, ఎవరండి కాపాడేది? అయ్యగారు కీర్తనలో రాస్తాడు కదా, ప్రయాణమై ప్రార్థించుకోండి. అమ్మా, ఏం చేయాలట మనం? ఎప్పుడండి? అప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుందట? ప్రయాణమై ప్రార్థించుకోండి, దేవుడు మిమ్ము పదిలంబుగా నడుపు నండి. హల్లెలూయా. ఎలా నడుపుతాడటండి దేవుడు? పదిలంబుగా. మీరు ప్రయాణం అయ్యేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుని మీరు వెళితే మీ దేవుడు మిమ్మల్ని పదిలంగా నడుపుతాడు. అంతేకాకుండా మీకు ఏం కలగదు? భయం కలగదు. భయపడుతూ మీరు ప్రయాణం చేయరు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏమైపోతుందో, నేను పోతానా పోనా అన్నటువంటి భయం అనేది నీలోకి రాదు. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేయబడుతున్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా, భయము కల్గదు మీ బాట చదునై ఉండు, రయ్యమోగా వెళ్ళొదరు రంజిల్లు మీ మనసు. హల్లెలూయా. ఎప్పుడటండి? ఎప్పుడు? ఎవరైతే దేవునిని ప్రేమించేవారుగా ఉంటారో వారు ప్రయాణమయ్యేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటారు. ప్రయాణమై వారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంటే వారు యెహోవా దేవుని యొక్క భక్తులు. ఎవరండి వారు? దేవునికి ప్రియమైన వారు, దేవునికి ఇష్టమైన వారు, చెడుతనమును అసహించుకుని వారు కాబట్టే ఈ పనులు చేస్తారు. దేవుని యొక్క వాక్య భాగం మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అదే. అయ్యా, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే చూడండి, మొదటిగా చూద్దాం. కీర్తనాకారుడు రాస్తూ 37వ కీర్తనలో 37వ కీర్తన 10వ 28వ వచనం, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను వీడువాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్య భాగం చెబుతూ ఉంది, యెహోవా ఎవరిని ప్రేమించేవాడటండి? న్యాయమును ప్రేమించేవాడు. నీవు కూడా న్యాయవంతుడుగా నీవు ఉంటే ఎవరు ప్రేమిస్తున్నట్లు నిన్ను? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యెహోవా తన భక్తులను ప్రేమించువాడు. యెహోవా చెడుతనమును అసహించుకుని వారిని ప్రేమించువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా, ఈ సంవత్సరములో నాలో చెడుతనం ఉందేమో ప్రభువా, ఈ సంవత్సరములో నేను అన్యాయస్తుడిగా ఉన్నానేమో ప్రభువా, రానున్నటువంటి సంవత్సరములో ఇదే విధంగా నేను ఉంటే, ఏమండి,
ఇదే విధంగా నేను ఉంటే నువ్వేం చేస్తావు? దేవుడు ఒక ఉపమానాన్ని తెలియచేశాడు, జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క ఒక తోట ఉందండి, ఒక అంజూరపు తోట ఉంది. ఈ అంజూరపు తోటమాలిని పెట్టి అంజూరపు చెట్లన్నిటికీ కూడా చక్కగా ఈ తోటమాలి ప్రతిరోజు కూడా ఎరువులు వేస్తూ, నీరు పోస్తూ, మందులు వేస్తూ, పాదులు చేసి, ఇంకా నీటిని కట్టుచూ ఉన్నటువంటి వ్యక్తి. ప్రతి ఒక్క చెట్టును కూడా ఈ యొక్క తోటమాలి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. అయితే కాపు కాసేటువంటి టైం అనేది వచ్చింది. కాపు కాసే టైంలో యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి ప్రతి ఒక్క చెట్టుని చూస్తూ ఉన్నాడు. చెట్లు చూస్తూ ఉంటే చాలా అందంగా ఉన్నాయి, చాలా సొగసుగా ఉన్నాయి, మంచి ఫలములు ఫలించేటువంటి చెట్లుగా కనబడుతూ ఉన్నాయి. అయితే కొంచెం దూరం పోగానే మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు చాలా అందంగా కనబడుతూ ఉంది, చాలా సౌందర్యంగా ఉంది. చెట్టు నిండా ఆకులే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఒక్క ఫలము కూడా లేదు. ఒక్క ఫలము కూడా లేకపోయేసరికి యజమానుడు ఒకే ఒక్క మాట మాట్లాడాడు. ఏంటో తెలుసా? తోటమాలి, ఈ చెట్టు వల్ల భూమి పాడైపోతుంది, భూమి సారం తగ్గిపోతూ ఉంది, దీనికి ఎరువులు వేస్ట్, మందులు వేస్ట్, నీరు వేస్ట్. కాబట్టి దీనిని ఏం చెయ్యి? నరికి ఎక్కడ పడవేయమన్నాడండి? అగ్నిలో పడవేయమన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ చెట్లు ఎవరో కాదండి, మనమే. ఈ తోటమాలి ఎవరో కాదండి, మనలను కాస్తూ ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే. ఈ తోటమాలి అంటూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? అయ్యా, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా, ఈ ఒక్క సంవత్సరం నేను చూస్తాను, ఈ ఒక్క సంవత్సరం ఈ చెట్టు పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటాను, ఎక్కువగా దీనిని నేను చూసుకుంటానయ్యా. ఈ ఒక్క సంవత్సరం చూసి ఫలాన్ని ఇవ్వకపోతే దీనిని నరికి అగ్నిలో పడవేయండి అంటున్నాడు. దేవుడు కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా, సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతూ ఉన్నా నీ బ్రతుకు మారకపోతే దేవుడు కూడా నిన్ను ఏం చేస్తాడో తెలుసా? అగ్నిలో పడవేస్తాడు. హల్లెలూయా. చూడండి, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, చాలా స్పష్టంగా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అదే. అయ్యా, మీరు నన్ను ప్రేమించేవారుగా ఉంటే మీరు నా భక్తులు, మీరు న్యాయాన్ని ప్రేమించేవారుగా ఉంటే మీరు నా భక్తులు. అయితే నేను మిమ్ములను విడువను, ఎడబాయను, నేను మిమ్ములను కాపాడుతానంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకు మనం వస్తే చూడండి, కీర్తనాకారుడు రాస్తూ 121వ కీర్తనలో 121వ కీర్తన 7-8 వచనాలు. ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని. చూడండి, ఏ అపాయము నీకు రాకుండా. అర్థమవుతుందా? ఏం రాకుండా అండి? చెప్పండి గట్టిగా. ఏం రాకుండా? ఏ అపాయము నీకు రాకుండా కాపాడగలిగింది దేవదేవుడే. హల్లెలూయా. ఏ అపాయము నీకు రాకుండా ఈ సంవత్సర ప్రారంభ దినము నుండి నేటి వరకు నీ దేవుడు నిన్ను కాపాడాడు. అందుకు నీవు దేవునిని స్తుతించాలి, అందుకు నీవు దేవునిని ఆరాధించాలి. అయ్యా, నేటికి నేను సజీవునిగా ఉన్నాను అంటే ఇది నా గొప్పతనం కాదు ప్రభువా. వెలుచు ఉన్నటువంటి నాకు ఏదైనా అపాయం జరిగితే ఈ సన్నిధానమునకు నేను రాగలనా? ఏమండి, వాక్యం చెప్పబడుతూ ఉంది. చూడండి, పై వచనములు అంటాడు, పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏమండి, ఎలా కాపాడుతూ ఉన్నాడు దేవుడు? ఏమండి, అధికమైన ఎండ కలిగిందనుకోండి, ఏమైపోతామండి? బయట తిరగడానికి, బయట పనులు చేసుకోవడానికి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళరు. దేవుడు అంటున్నాడు, నీకు పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలకుండా నిన్ను కాపాడుతూ ఉన్నటువంటి దేవదేవుడు నీకున్నాడు.
దేవదేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎలా కాపాడుతూ ఉన్నాడు అంటే ఏ అపాయము కూడా నీకు రాకుండా. ఏమండి, రాత్రి పండుకుంటే పొద్దున వరకు కూడా ఎవరు లెగవరు. ఏమండి, లెగుస్తారా? ఎవరు కూడా లేవరు మధ్యలో. ఎందుకు? రాత్రి పండుకున్నాము అంటే పొద్దున్నే నేను లేస్తాను అన్నటువంటి ధైర్యం ఉంటుంది. కానీ దేవదేవుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పండుకుంటూ ఉంటారు. కింద పండుకునేవారు ఉన్నారండి, రోడ్ల ప్రక్కన పండుకునేవారు ఉన్నారు, ఫుట్పాత్ల యందు పండుకునేవారు ఉన్నారు, బస్ స్టాండ్ల యందు పండుకునే వారు ఉన్నారు. తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్టలు లేకుండా, పండుకోవడానికి స్థలం లేకుండా ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవదేవుడు మనలను ప్రేమించి పూట పూటకు తినడానికి తిండిని ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, కట్టుకోవడానికి మంచి బట్టలను ఇచ్చాడు. అంతేకాకుండా మంచిగా పండుకోవడానికి మంచి స్థలాలను మనకు ఇచ్చాడు. వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఏ అపాయము నీకు రాకుండా నిన్ను కాపాడుతూ ఉన్నది. అమ్మా, నీ దగ్గర ఉన్నటువంటి ఏవి కూడా కాదు. ఎవరో తెలుసా? నీవు నేను సేవిస్తూ ఉన్నటువంటి దేవదేవుడు. ఆయన అంటున్నాడు, ఈ జీవిత యాత్రలో నిన్ను కాపాడేది ఆయనే. జ్ఞాపకం పెట్టుకోండి. వాక్యాన్ని ఇంకొంచెం ముందుకు మనం తీసుకుని వెళ్తే ఇక్కడ చివరి వచనాలు అంటాడు, నీ రాకపోకల యందు. ఎప్పుడండి? నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎన్నో దుర్వార్తలు వింటూనే ఉన్నాం, ఎన్నో చెడ్డ వార్తలు వింటూ ఉన్నాం. అమ్మా, ఎన్నో విధాలైనటువంటి ప్రమాదాలు ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. కానీ సజీవ లెక్కల్లో మనం ఉన్నాము అంటే అది మన గొప్పతనం కాదండి. దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ రాకపోకల యందు ఎవరు కాపాడుతున్నారు నిన్ను? చెప్పండి, ఎవరు కాపాడుతూ ఉన్నారు? దేవదేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సంవత్సరం అయిపోతూ ఉంది అంటే ఈ సంవత్సర ప్రారంభ దినాన్ని నుండి ఇప్పటి వరకు నిన్ను కాపాడిన దేవుడున్నాడు, నిన్ను నడిపించిన దేవుడున్నాడు, నిన్ను పోషించిన దేవుడున్నాడు, నీకు కావలసిన వాటిని దయచేసిన దేవుడున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట ఇంకా మనం గమనిస్తే ఈ 7వ వచనంలోనే, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేనిని కాపాడుతాడటండి? అమ్మా, దేనిని కాపాడుతాడట ఆయన? 5వ వచనంలో ఒక మాట ఉందండి, యెహోవాయే. అమ్మా, ఎవరట? దేవుడే నిన్ను కాపాడువాడు. ఎలా ఉంటాడట ఆయన? నీ కుడి ప్రక్కన నీకు నీడవలే ఉండును. ఆలోచించారా? ఏమండి, ఎప్పుడైనా ఆలోచించారా? మీ నీడను మీరు చూసుకుంటూ ఉన్నప్పుడు ఎవరు మీకు తోడుగా ఉన్నారు? ఆయన అంటున్నాడు, నీ కుడి ప్రక్కన నీడవలే నేను నీకు తోడై ఉన్నాను. ఒక భాగం తెలియచేయబడుతున్నటువంటి మాట అండి. నీ ప్రాణాన్ని కాపాడే దేవదేవుడు, మన ప్రాణాన్ని కాపాడే దేవాతి దేవుడు మనకున్నాడు. ఇంకా మనం గమనించిన వారమైతే పేతురు గారు రాస్తూ అంటారండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుని శక్తి చేత. అమ్మా, దేని చేత కాపాడుబడేవారు మనం? అందరు చెప్పండి, దేని చేత? నీ యజమానుడు శక్తో, లేదా మీ శక్తో, మీ కుమారుల శక్తో మిమ్మల్ని కాపాడట్లా. ఎవరి శక్తి కాపాడుతుంది? దేవుని శక్తి. చూడండి, అయ్యా నాకేంటి, నా యజమానుడు ఉన్నాడు, నన్ను చక్కగా చూసుకుంటాడు, నాకు కావలసినవన్నీ తెచ్చిపెడతాడు, నాకు ఏది అవసరమో వాటిని తెస్తాడయ్యా అనుకుంటామేమో. ఏ టైంలో ఏం జరుగుద్దో ఎవరు కూడా ఊహించలేం. ఏమండి, నాకేంటి, అయ్యా నా యజమానురాలు ఉంది, అయ్యా అన్నీ ఇంట్లో ఆవిడే చూసుకుంటుంది, చక్కగా ఉన్నారు, చక్కగా పోషించబడుతున్నారు, బిడ్డలందరూ కూడా చక్కగా ఉంటున్నారు అనుకుంటావేమో. ఏ టైంలో ఎప్పుడు ఎలా ఉంటామో
తెలియదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏమంటున్నాడండి ఆయన? అయ్యా, దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు. మీరందరూ ఎవరి యొక్క శక్తి చేత కాపాడబడుతూ ఉన్నారంటే, అయ్యా అనారోగ్యం ఉందని డాక్టర్లు చెప్పారయ్యా, కానీ ఇంకా నేను సజీవంగా ఉన్నా. ఎవరు కాపాడుతున్నారు నన్ను? ఎవరు కాపాడుతున్నారు? అదిగో ఈ ట్రీట్మెంట్ నువ్వు తీసుకోకపోతే, ఈ ఆపరేషన్ నువ్వు చేసుకోకపోతే నువ్వు చనిపోదావు అన్నారు, కానీ ఇంకా సజీవుడిగా ఉన్నా. ఎవరు కాపాడుతున్నారు? ఏమండి? దేవుని యొక్క శక్తి కాపాడుతూ ఉంది. ఈ వాక్యం చెబుతున్నటువంటి మాట ఒకటే జ్ఞాపకం పెట్టుకోండి. మనలను కాపాడేది, నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడేది ఎవరో తెలుసా? దేవదేవుడు. ఆయన మనలను నిత్యము కాపాడుతూ ఉంటాడండి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ జీవిత యాత్రలో ఏమండి, మన యొక్క జీవిత యాత్రలో ప్రతి సమయంలో కూడా ఏదో ఒక రకంగా ఎవరిదో ఒకరి యొక్క సహాయం మనకు కావాలి. ఏమండి? సహాయం అనేది మనకు కావాలి. ఏమండి? ఈ సంవత్సర కాలంలో ఎవరైనా మీకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నా కూడా పెద్దగా గుర్తుపెట్టుకోరులేండి. అమ్మా, ఉన్నారా? ఏమ్మా, ఎవరు లేరా? మీకు అవసరం, మీకు డబ్బులు బాగా అవసరం, అప్పిచ్చారు, వాళ్ళు మీకు సహాయం చేసినట్లు కాదా? చెప్పండి, చేసినట్లు కాదా? ఏమండి? ఇంకా మీరు వెళ్ళలేని స్థితిలో ఉన్నారు, హాస్పిటల్కి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మీరున్నారు, మిమ్మల్ని వారు వచ్చి తీసుకెళ్ళారు, మీకు సహాయం చేసినట్లు కాదా? ఎక్కడో మీరు ఒక వస్తువు పోగొట్టుకున్నారు, ఆ వస్తువు మీరు ఎంతో కష్టపడి కొనుక్కున్న వస్తువు, ఆ వస్తువుని ఎత్తి మీకు ఇచ్చారు, వారు మీకు సహాయం చేసినట్లు కాదా? ఏమండి? ఏమ్మా, ఎవరు మాట్లాడట్లేదు? అసలు సహాయం అంటే మీకు తెలియనట్టుందే. ఏమండి? మనం ఎవరికైనా సహాయం చేస్తే సహాయం అంటే ఏంటో కూడా మనకు అంతేనా? ఏమండి? ఆకలితో ఎవరైనా వచ్చారు, వారికి మీరు ఏమైనా సహాయం చేశారా? అంతేకాకుండా అయ్యా ఏమైనా చినిగిపోయిన బట్టలు ఉంటే ఉండయా, బట్టలు కూడా లేకుండా ఉన్నామని ఎవరైనా మీ దగ్గరకు వచ్చారు, మీ బట్టలని ఇచ్చి పంపించారు, మీరు సహాయం చేసినట్లు కాదా? కొంతమంది బట్టలు ఇస్తే ఎవరు నన్నే అనుకుంటారని చినిగిపోయిన బట్టలు కూడా ఎవరు కాళ్ళ కింద వేసుకుని తొక్కడానికి ఇష్టపడతారే కానీ, అమ్మా అవునా కాదా? ఎవరైనా వచ్చి అయ్యా బట్టలు లేవు ఇవ్వండి అయ్యా అంటే బట్టలు ఎవరు? మన ఇళ్ళల్లో గోతములు ఉన్నా సరిపోవు అమ్మా, మ్యాట్లు ఉన్నా మనకు సరిపోవు. ఏం వేయాలి కింద? ఏం వేయాలండి? అంటే ఈ బట్టలు ఇంకొకరికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు, కానీ కాళ్ళ కింద వేసి తొక్కోవడానికైనా ఇష్టపడతాం, కానీ ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడం. చూడండి, ఒకరికి సహాయం చేసేవారుగా మనం అమ్మ చెప్పండి ఎలా ఉండాలి? ఏం చేశారండి మీరు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి ఏం సహాయం చేశారు? ఏం సహాయం చేశారు? ఏ విధంగా ఎవరిని ఆదుకున్నారు? అయ్యా వీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారయ్యా, వీరికి ఆరోగ్యం వచ్చేదాకా వీరికి వండి పెట్టానయ్యా అంటారా? ఏమండి? ఏవైనా సహాయం చేశారా? దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా? అయ్యా ఈ ప్రాంతం నుండి నీవు మరొక ప్రాంతానికి వెళ్ళిపోయావు, నీకు తెలిసిన వారు ఎవరు కూడా లేరు, అయితే ఆ టైంలో నీకు సహాయకుడుగా ఎవరో ఒకరుంటే బాగుంటుందేమో అనుకుంటున్నావు కదా. ఎవరుంటారు నీకు ఆ టైంలో? దేవుడే సహాయకుడు. యాకోబు వెళ్ళాడండి, లాబాను దగ్గరికి వెళ్ళాడు. అక్కడ యాకోబు గారికి తెలిసిన వారు ఒక్కరు కూడా లేరు, ఎప్పుడు కూడా లాబాను దగ్గరికి వెళ్ళిన వాడు కూడా కాదు. అయితే ఆ టైంలో యాకోబు గారికి సహాయం చేసింది ఎవరు?
దేవుడే. ఆయన అంటున్నాడు, కీర్తనాకారుడి ద్వారా అంటున్నాడు, 146వ కీర్తన 5వ వచనం. ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరు ధన్యులట? ఎవరైతే దేవుని దేవుడు నాకు సహాయం చేస్తాడు. అమ్మా, ఈ మాట మీరు అనగలరా? చెప్పండి. మనం ఏదైనా కార్యం చేయబోతూ ఉన్నాం, అయ్యా నాకు దేవుడు సహాయం చేస్తాడయ్యా అని చెప్పగలరా? అయ్యగారు అంటారు కీర్తనలో, అండి ఏమీ కూడా లేనప్పుడు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్లా దేవదాస్ అయ్య గారు వార్డన్గా పనిచేస్తూ ఉన్నప్పుడు పిల్లలకి భోజనం పెట్టాలి. హాస్టల్లో సరుకులు లేవు. అయితే ఇప్పుడు సరుకులు లేవు అని, అయ్యా తినడానికి ఆహారం ఏమీ లేదయ్యా, దొరల దగ్గర నుంచి రావాల్సిన సొమ్ము కూడా రాలేదు, ఆగిపోయింది అన్నప్పుడు అయ్యగారు ఒక మాట చెప్పారు. పిల్లలందరినీ లైన్గా కూర్చొని పెట్టి అబ్బాయి అన్నాడు. పిల్లలందరినీ ఎలా కూర్చొని పెట్టాలి? లైన్లో కూర్చొని పెట్టు. పిల్లలందరికీ ప్లేట్లు ఇవ్వు. ఏమండి, అయ్యగారు ఏమన్నా నాకు తెలియకుండా ఎవరి దగ్గరైనా వంట చేయిస్తున్నాడా అంటే, అందరూ కూడా వరుసగా కూర్చున్నారు, ప్లేట్లు ముందు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ చూస్తే, హాస్టల్లో చూస్తే దబర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారండి. అయ్యగారు ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆమెన్ అన్నాడో, ఇంటి ముందుకి ఒక ఆటో వచ్చి ఆగుంది, ఒక బండి వచ్చి ఆగుంది. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈరోజు మేము మా ఇంట్లో ఒక కార్యం జరిగించుకున్నాం, కానీ ఈ వర్షం వల్ల ఆ కార్యాన్ని జరిగించుకోలేకపోయాం. అయ్యా ఇదిగో ఈ తీసుకుని వచ్చినటువంటి వంటలన్నీ కూడా మిగిలిపోయాయి, ఇదిగోనయ్యా మీకేం అభ్యంతరం లేకపోతే ఈ హాస్టల్లో పిల్లలకి మేము భోజనం పెడతాం అన్నారండి. అమ్మా, విశ్వాసం ఏంటి? ఎవరి మీద విశ్వాసం? ఏ కార్యమైనా నాకు ఆయన్నాడు జరిగిస్తాడు అనుకోవాలి. అందుకే అయ్యగారు అంటారు కదా, నాకేమి కొదువా నాదుండా ఇక నాకేమి కొదువా నాదుండా శ్రీకరుండగు దేవుడైన శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు గనుక హల్లెలూయా. ఎవరున్నారనుకోవాలండి? చెప్పండి, ఎవరున్నారనుకోవాలి? అయ్యా నాకు సహాయం చేసేదానికి నా దేవుడు అన్నాడు, ఆ టైంకి ఎలాగైనా నాకు సహాయం చేస్తాడు. ఏమండి, అయ్యగారు అంటారు, కావలసినవెల్లా కనబడగలవు, ఏవి అడిగిన వాటిని ఇచ్చివేయును తండ్రి. అమ్మా, ఏవి అడిగిన వాటిని ఇచ్చివేయును తండ్రి. కనుక ఏంటి మీ కొదువా? మీ కొదువు ఏంటి? అయ్యా మీరు ప్రయాణం చేయాలనుకుంటున్నారా? ధనం మీ దగ్గర లేదా? దేవుడికి చెప్పండి, ఆ టైంకి ఫ్రీగా అయినా మిమ్మల్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు. అర్థమైందండి? అమ్మా, మీరు ప్రభువా నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నానయ్యా, ఇంతవరకు నాకు రూపాయి కూడా పుట్టలేదు అంటే, ఆ టైం వచ్చేసరికి ఎవరి దగ్గర నుండో ఎక్కడి నుంచో ఎలా వస్తుందో తెలియదు, లేదా దేవాతి దేవుడు ఫ్రీగానే మనల్ని తీసుకెళ్తాడేమో. అలా ఉంటుంది ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు, అలా ఉంటాయి. వాక్య భాగం చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? అయ్యా మీకు ప్రతి సమయములో
మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా, మీ కార్యాలలో మీరు జరిగిస్తూ ఉన్నటువంటి ఏ పనిలోనైనా మీకు సహాయం చేయగలిగింది దేవదేవుడు మాత్రమే. అందుకే ప్రతి సమయంలో, దేవా నీవు నాకు సహాయకుడివై ఉండు ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండు ప్రభువా, నీవు మాకు తోడుగా ఉండి మాకు నీడగా ఉండి మమ్మల్ని కాపాడు ప్రభువా అని దేవుని వైపు చూసే వారముగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు 37వ కీర్తన 40వ వచనం, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. అమ్మా, ఎవరు సహాయం చేసి రక్షిస్తాడట? అయ్యా, ఈ టైంలో వారు సహాయం చేయకపోతే మేము రక్షించబడే వారమే కాదు. అవండి, దేవదేవుడు అంటున్నాడు, ఎందరో దాతలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. వారికి తెలియకనే కొంతమంది ఓల్డేజ్ హోమ్స్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అనాథ శరణాలయాలకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఆశ్రమాలకు ఇచ్చేవారు ఉన్నారు, మరి కొంతమంది హాస్పిటల్స్కి ఇచ్చేవారు ఉన్నారు, మరి కొంతమంది ఇంకా ఫుడ్ లేకుండా ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేవారు ఉన్నారు. అంటే తెలియకుండానే ఎందరో సహాయం చేస్తూ ఉన్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వాక్య భాగం చెబుతున్నటువంటి మాట, అయ్యా కొంతమంది ఈ లోకములో పోషించబడుతూ ఉన్నారు అంటే వారికి ఆ తిండి రావడానికి గల కారణం ఎవరో సహాయం వారికి అందింది, ఎవరి ద్వారానూ దేవుడు వారికి సహాయం చేశాడు. అంతే కదండి. మా కరోనా టైంలో ఆకలితో అలమటించిపోయారు. ఎక్కడ కూడా హోటల్స్ అనేటివి ఓపెన్లో లేవు, కానీ వాహనాలు ప్రయాణమై వెళ్తూ ఉన్నాయి. వారికి ఫుడ్ ఎలాగా అంటే దేవుడు ఎలాగో తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి మనల్ని సిద్ధపరచి మనందరం ఏదో మన చేతుల్లో తగ్గది మనము వేసుకుని వారికి వంట చేసి వడ్డించి ప్యాక్ చేసుకొని, అయ్యా మీకు ఆహారం కావాలంటే ఇదిగో తీసుకోండి. ఏమండి, ఎలాగండి ఇది ఎలా జరుగుతూ ఉంది అంటే వారిని దేవుడు వారికి సహాయం చేసి వారిని రక్షిస్తూ ఉన్నాడు. వారికి సహాయం చేసి వారిని రక్షిస్తూ ఉన్నాడు. వాక్య భాగం చెబుతున్నటువంటి ఒకే ఒక మాట, నీ దేవుడు నీకు సహాయకుడై ఉన్నాడు, నీ దేవుడు నిన్ను కాపాడేవాడై ఉన్నాడు, నీ దేవుడు నీకు నీడగా ఉన్నాడు, నీ దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, నీ దేవుడు నిన్ను పరమునకు చేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి నీ దేవునికి నీవు దగ్గరస్తుడుగా నీవు ఉండాలంటే ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగిన వాడవుగా నీవు ఉన్నావో జ్ఞాపకం తెచ్చుకో. వాక్య భాగములో కొన్ని మాటలను మనం చూసాం. అయ్యా నేను ఒక సిద్ధపాటుతో నూతన సంవత్సరంలోనికి నేను వెళ్ళాలి. ఏమండి, ఎలా వెళ్ళాలి? ఒక సిద్ధపాటు కలిగి, పాత సంవత్సరములో ఎలాగా ఉన్నామో కొత్త సంవత్సరములు అలాగే ఉంటే సంవత్సరం మారుద్దే కానీ బ్రతుకు మారదు. దేవుడు అంటున్నాడు, ఒక సిద్ధపాటు కలిగి నీవు ఉండాలి. నూతన సంవత్సరంలోనికి నీవు ప్రవేశించాలి. భావోద్రేకాలకు గురి చేసే గాయాల నుండి నీవు బయటికి రావాలి. అయ్యా వాళ్ళు ఆ మాటలు అన్నారయ్యా, అయ్యా వారు నన్ను మనస్సును గాయపరిచారు, వారు ఫలానా మాటలు అన్నారు, ఈ మాటలన్నిటిని నీవు పెట్టుకుని మరొక సంవత్సరంలో అడుగు పెట్టావు అనుకో ప్రయోజనమేమి కూడా ఉండదు. దేవదేవుడు అంటున్నాడు, భావోద్రేకాలకు గురి చేసేటువంటి నిన్ను గాయపరిచేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నీవు మానివేయాలి. అంతేకాకుండా గతాన్ని విడుస్తూ క్షమాపణ కోరి క్షమించేవాడవుగా నీవు ఉండాలి. ఎలా ఉండాలటండి? గతం మర్చిపోవాలట. గతాన్ని మరిచే వారముగా ఉండి క్షమాపణ కోరుతూ క్షమించే వారముగా మనం. ఏమండి, యేసయ్య మార్గం ఎలాంటి మార్గం అట? విశాల మార్గమా? చెప్పండి, ఎలాంటి మార్గం? చెప్పండి గట్టిగా, ఏ మార్గం?
ఇరుకు మార్గం. వాడు నన్ను తిట్టాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఏం అడగమంటున్నాడు? ఆయన క్షమాపణ అడగమంటున్నాడండి. వాడు నన్ను అసహించుకున్నాడు, నా మీద ఉమ్మివేశాడు. అయితే వారి దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు నన్ను. ఏంటండి వాక్యం చెబుతున్న మాట అదే. అయ్యా, వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, గతాన్ని విడుస్తూ క్షమాపణను కోరుతూ క్షమిస్తూ నూతన సంవత్సరంలోనికి నీవు వెళ్ళాలి. ఇది సిద్ధపాటు. అంతేకాకుండా గతాన్ని మర్చిపోతూ భవిష్యత్ కొరకు దృష్టి పెట్టే వారంగా మనం ఉండాలి. గతములో చేసిన తప్పిదములను మరలా చేయక, అయ్యగారు అంటారు కదా, పాపములో మరలా నన్ను పడకుండగా చేసి. అమ్మా, ఎందులో పడకుండగా? పాపములో మరలా నీవు ఎక్కడ పడిపోకూడదు. అయ్యా, పాపములో నేను పడిపోకుండా ఉండడానికి ఈ నూతన సంవత్సరంలో నేను అడుగుపెట్టే భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా. ఎన్నో సంవత్సర ప్రారంభ దినం రోజు ఎన్ని అనుకుంటానో, ప్రతిరోజు వాక్యం చదవాలనుకుంటా, ప్రతిరోజు ప్రార్థన చేయాలనుకుంటా, ప్రతిరోజు దేవుని స్తుతించాలనుకుంటా, ప్రతిరోజు మంచిగా ఎవరికైనా స్వార్థం చెప్పాలనుకుంటా, ఈ సంవత్సరంలో ప్రతి వారం గుడికి రావాలనుకుంటా, ప్రతి శుక్రవారం దేవుని స్తుతించాలనుకుంటా, దేవుని మందిరానికి రావాలనుకుంటా. అబ్బే, సంవత్సర ప్రారంభ దినం ఉన్నట్ట ఆ జోష్ ఒక వారం, 2 వారాలు, 3 వారాలకి ఏమైపోద్దండి? చూడండి, అందరి సంగతి తెలుసు బాగా. ఏంటో తెలుసా? సంవత్సర ప్రారంభ దినాన్ని వద్దన్నా కూడా వాక్యం చదువుతారు, వద్దన్నా కూడా వాక్యం చదువుతారు. ఒక అధ్యాయమైనా కంప్లీట్ చేయాలనుకుంటారు, లేదా ఒక 5 అధ్యాయాలైనా ఇది నన్ను నేను కంప్లీట్ చేయాలనుకుంటారు. ప్రభువా, ఈ సంవత్సరం అంతా ఇలాగానే ఉంచు ప్రభువా అనుకుంటాం. కానీ 2వ తారీఖు వచ్చేసరికి, 2వ తారీఖు 3వ తారీఖు వచ్చేసరికి, అరే బాగా అలసిపోయాం, కొద్దిసేపు వండుకుంటే బాగుంటుంది, ఇప్పుడే లేచి పనులు చేసుకోవాలా, ఇప్పుడే ప్రార్థన చేసుకోవాలా, ఇప్పుడే స్టార్టింగ్ రోజు ప్రార్థన అమ్మా నువ్వు వద్దన్న 10-15 నిమిషాలు చేస్తావు. 2వ రోజు ప్రార్థన, స్వామి తండ్రి యేసయ్య రాత్రి అంతా కాపాడావు ప్రభువా అంటాం. అదేనండి. అంటే సంవత్సరం పెరిగే కొద్దీ మనం భక్తి పెరగట్లా, ఏమైపోతుంది? తగ్గిపోతుంది. దేవునికి ఇచ్చేటువంటి టైం అనేది తగ్గిపోతూ ఉంది. దేవుడు నిన్ను కాపాడాలి అంటే, దేవుడు నిన్ను పోషించాలి అంటే, దేవుడు నీకు నీడగా ఉండాలి అంటే, దేవుడు నీకు సహాయం చేయాలి అంటే, దేవుడు నీకు ఆశ్రయముగా ఉండాలి అంటే, దేవునికి ఇచ్చే సమయాన్ని నీవు దొంగిలించకుండా ఉండాలి. ఈ టైం దేవునిది అన్న విధంగా నీవు ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నీ యొక్క మార్గాన్ని ఎలా చేస్తాడో తెలుసా? సరళం చేస్తాడు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకోండి, ఒక సిద్ధపాటు కలిగి ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఉపవాస ప్రార్థనతో, దేవా సంవత్సరం అంతా కాపాడావు ప్రభువా, ఈ 31వ తారీఖునైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని నీ వాగ్దానాన్ని తీసుకునే భాగ్యం దయచే ప్రభువా. నీవు నాకు ఏ వాగ్దానంతో నీవు నన్ను బలపరుస్తూ ఉన్నావో, ఏ వాగ్దానం దయచేయనై ఉన్నావో, నీవు మాట ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక సిద్ధపాటు కలిగి, ఒక నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూస్తూ ప్రభువుని ఎదుర్కొనే భాగ్యం దేవదేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకై కలుగు చేసినటువంటి గొప్ప దేవా యేసయ్యా, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. అయ్యా, సంవత్సరం మారే కొద్దీ మా భక్తి తగ్గిపోతుందేమో అయ్యా, తగ్గిపోయే స్థితిలో మేము ఉండకూడదు ప్రభువా. నీ వాక్యం వైపు చూస్తూ, నీ మాటలు మేము వింటూ, నీ యొక్క సన్నిధానములో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, మా ఎదుట ఉంచినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తే వారము గుండు భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత, మరణాత, మరణాత.
దేవదేవుడే మనందరిని దీవించును గాక. ఆమేన్.